మన మధ్యలో ఉన్నటువంటి మరి ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా మరి తనకిచ్చినటువంటి జన్మ జన్మ ఎనతో పరమార్థం, దేవుడు ఎందుకు మనుషుల్ని పుట్టిస్తున్నాడు, పుట్టించినటువంటి ప్రతి బిడ్డ ఎవరి కొరకు పెంచాలి, భూమి మీద ఎవరిని కనపరచాలి, ఏం తెలుసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి అనేది జీవగ్రంథంలోంచి చిన్ననాటి నుంచి పిల్లలు ఎలా పెంచాలో అనేది చాలా విషయాలు ప్రకటించారు. ఒక బిడ్డ భూమి మీద రావటానికి దేవుని అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఆయన అనుమతి లేనిదే భూమి మీద చీమ కూడా బయట రాదు. మన తల వెంట్రుకలు మనకి లెక్క పెట్టలేము, కానీ సర్వోన్నతుడైన దేవుడికి లెక్క ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడే పుట్టిస్తున్నారు. ఒక మనిషి తల్లి గర్భంలో పడాలంటే ఎవరు అనుమతి కావాలి? తండ్రి అయిన దేవుని అనుమతి కావాలి. తండ్రి అయిన దేవుడు అనుమతి లేకపోతే ఈరోజు మన భూమి మీదకి రాలేము. ఈరోజు మన భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే అది దేవుడు మన మీద చూపిన ఆయన ప్రేమ. ఆయన ప్రేమ చాలా గొప్పది. తల్లి అయినా మర్చిపోయేది గాని, తండ్రి అయినా మర్చిపోతానేమో గాని, నేను నిన్ను మరవను. ఎప్పటి నుంచి మరవను తండ్రి అయిన దేవుడు? తల్లి గర్భంలోనే పిండముగా ఉన్నప్పుడే, తన రూపురేఖలో రాకమునిపే, ఇంకా తల్లి గర్భంలో అవయవాలు రాకమునిపే తండ్రి అయిన దేవుడు నువ్వు కావాలనుకున్నాడు, నిన్ను భూమి మీదకి పంపించాలనుకున్నాడు. నీ ద్వారా దేవునికి మహిమ రావాలని ఆయన పరలోకంలో తండ్రి దేవుడు అనుకున్నాడు, ఆలోచించాడు. కనుక ఈ రోజు గర్భఫలము దేవుడిచ్చి బహుమానం చదువుకున్న కీర్తన. గర్భఫలం దేవుడిచ్చే బహుమానము. ఈ బహుమానము తల్లి గర్భంలో పడంగానే తండ్రి సంతోషపడతాడు, తల్లి సంతోషపడుద్ది. అవునండి. అలాగే బంధువులు, స్నేహితులు సంతోషపడతారు. రైట్. మనం ఎలాగా సంతోషపడుతున్నామో మరలా దేవునికి బహుమానం ఇవ్వాలి. దేవుడు మనకి ఇస్తున్నాడు బహుమానము, మరలా తిరిగి ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మనం ఎలాగైతే భూమి మీద ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ రూపించబడ్డాడన్న సంగతి తెలిసినప్పటి నుంచి ఎలాగ కుటుంబంలో సంతోషపడతారో, అలాగే మరణించిన తర్వాత నా పిల్లలు నా దగ్గరికి వస్తే మనం ఎలాగ భూమి మీద సంతోషపడతామో సేమ్ అలాగే తండ్రి పరలోకంలో తండ్రి అయిన దేవుడు సంతోషపడతాడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన మనకిచ్చి బహుమానం, మనము ఆయనకిచ్చి బహుమానం, మనము ఆయనకి ఇవ్వాలి బహుమానం. మనం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన సంతోషపడతాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు సంతోషపడతాడు. దీనికి ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు మరియమ్మ గారి గర్భం పుట్టినప్పుడు యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. ఆయన బాప్టిజం తీసుకోవడానికి యోర్దాను నదిలోకి వెళ్ళినప్పుడు ఎవరు బాప్టిజం ఇచ్చారు? బాప్టిజం ఇచ్చి యోహాను గారు వచ్చినప్పుడు పరలోకంలో ఒక స్వరం వినబడింది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఈయన అంటే ఎవరండి? ప్రభువుని యేసుక్రీస్తు యందు నేను ఆనందించుచున్నాను. చూసారా? తండ్రి అయిన దేవుడు కూడా ఆనందపడతాడంటే ఎవరిని బట్టి ఆనందపడుతున్నాడు? భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలు నా పని చేస్తున్నారు, నా కొరకు ఆలోచిస్తున్నారు, నా పనిలో ఉంటున్నారు, నన్ను సంతోష పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు, నన్ను సంతోష పెట్టే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు అనేది ఎవరు సంతోషపడుతున్నారు? తండ్రి అయిన దేవుడు సంతోషపడుతున్నారు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే బహుమానం ఇచ్చేటప్పుడు తల్లి గర్భంలో పెట్టినప్పుడు మనం ఎలా ఆనందిస్తామో, ఆ బిడ్డ భూమి మీదకి వచ్చినప్పుడు మనం అలా ఆనందిస్తామో, అలాగే మరణించిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళితే, పరలోకానికి వెళితే, లేకపోతే పరదేశంలోకి వెళితే తండ్రి అయిన దేవుడు కూడా ఆనందిస్తాడు. ఆనందిస్తాడు. తల్లి గర్భంలో రాకమునుపు మనం ఎక్కడ ఉన్నాము?
తండ్రిలో ఉన్నాను. ఇప్పుడు ఆకాశం భూమి మీదకి వచ్చాడు. ఆకాశం భూమి మీద రాకమునుపు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. నేను రాకమునుపు నేను ఎక్కడ ఉన్నాను? నా తండ్రిలో ఉన్నాను. నా తండ్రి భూమి మీదకి రానప్పుడు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ తండ్రిలో ఉన్నాడు. వాళ్ళ తండ్రి భూమి మీద రానప్పుడు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ తండ్రిలో ఉన్నాడు. ఇలా వెనక్కి వెళ్ళిపోతే తాతలు ముత్తాతలు వెనక్కి వెళ్ళిపోతే ఒక మాట గుర్తొస్తుందండి. లోకగాథ రాసిన సువార్త చూడండి 3వ అధ్యాయం 38వ వచనం. కేనాను ఎనోషుకు షేతు ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరి కుమారుడు? దేవునికి కుమారుడు. అంటే భూమి మీదకి మనమందరం భూమి మీద రానప్పుడు ఎవరిలో ఉన్నాం? మనము ఆదాములో ఉన్నాము. భూమి మీద తొలి మానవుడు ఎవరు? ఆదాము. మరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో ఉండి వచ్చాడు. ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మైన తొలి మానవుడు ఆదాముని చేసినటువంటి దేవుడు ఒక మట్టిని తీసుకొని ఒక మట్టిలో ఒక ఆకారం చేశాడు, ఒక బొమ్మను చేశాడు. ఆ బొమ్మలో జీవాత్మను ఊదాడు పరమాత్ముడు. అంటే జీవించే ఆత్మ. పరమాత్ముడు ఊదినటువంటి జీవాత్మ మనం అందరం ఎవరండి? జీవాత్ములు. పరమాత్ముల నుంచి వచ్చినటువంటి వారము మనం అందరము జీవాత్మను సరిపోతాడు. ఈ జీవించే ఆత్మ అంటే లోపల శక్తి, మహాశక్తి. ఈ శక్తి ఎవరి వల్ల కలిగిందంటే సర్వోన్నతుడైన దేవుని వల్ల కలిగినటువంటి వారు మనం అందరం. అందుకే తల్లి గర్భంలోనే దేవుని నిర్మించాడు. తల్లి గర్భంలోనే నువ్వు అవయవాలు చేసినటువంటి దేవుడు ఆయన చేశాడు. ఎవరు చేశారు? తండ్రి అయిన దేవుడు చేశాడు. ముక్కు ఎక్కడ రావాలి, కాళ్ళు ఎక్కడ రావాలి, చేతులు ఎక్కడ రావాలి, కళ్ళు ఎక్కడ రావాలి, ఇవన్నీ చేసినటువంటి నిర్మాణకుడు ఎవరు? దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, మన చేతులు ఏమి లేదు. మనము దేవునిలోకి వచ్చిన వారము. మనం దేవుని పిల్లలము. మనకు ఒక తల్లి తండ్రి మనకు ఉన్నారు. 9 నెలలు ఒక ఆకారాన్ని అంటే ఒక నిర్మాణం చేశాడు. ఆ గర్భంలో నిర్మాణం చేసినటువంటి దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి ప్రియమైన దేవుడు. ఆ నిర్మాణంలోని అవివాదాన్ని సమకూర్చినటువంటి దేవుడికి నా తల్లి గర్భంలో నిర్మాణం చూడంగానే నాకు భయము ఆశ్చర్యము కలుగుతూనే అంటాడు దాని గారు. చాలా ఆశ్చర్యం ప్రేమ దేవుడు. అంటే ఒక భూమి మీద మనిషి రావాలంటే తల్లిదండ్రులు కంపల్సరీ కావాలి. అంతేకాదు మనిషి ఎక్కడో కోతి నుంచి పుట్టాడు అనేది తప్పండి. ఒక మనిషి నుంచే రావాలి. ఒక జంతువు నుంచే రావాలి. మనిషి నుంచి జంతువులు పుట్టరు, జంతువుల నుంచి మనిషి పుట్టరు. ఒక మానవుని చేసింది తండ్రి అయిన దేవుడు నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాశకారంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ ఏదో. మనం రావాలని ఎప్పుడు కోరుకున్నాడు తండ్రి అయిన దేవుడు? మనం పుట్టాలని ఎప్పుడు కోరుకున్నాడు? మన భూమి మీద రావాలని తన సంకల్పం ఎప్పుడు తండ్రి అయిన దేవుడికి పరలోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చిందండి? జగత్ పునాది వేయబడి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం పిల్లరా, తన ప్రియని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ భూమి మీద అప్పటికే ఇంకా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు రాక మునిపే తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడికి ఒక ఆలోచన కలిగిందండి. ఏంటి ఆలోచన? భూమి మీదకి నా పిల్లల భూమి మీద పుట్టించాలి, వారి ద్వారా నేను సంతోషపడాలి. వారు పెరిగి పెద్దవైన తర్వాత మనం ఒక మంచి బాలుడు ఒక తల్లిదండ్రులకి విధేయత అంటే తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తెచ్చాడు అనుకోండి, తల్లిదండ్రులు సంతోషపడతారు. ఏమండి ఆ ప్రాంతం అంతా సంతోషపడతారు, ఫ్రెండ్స్ సంతోషపడతారు, స్నేహితులు సంతోషపడతారు. ఏది ఎప్పుడు? తన మంచి పేరు సంపాదించుకున్న తర్వాత. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మన జగత్తు పునాది వేయబడక మునిపే
ఆయన ప్రేమ చేత మనం కావాలనుకున్నాడండి. అందుకే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన సంకల్పం ఉండబట్టే ఈరోజు మనమందరము భూమి మీదకి వచ్చాము. ఆయన సంకల్పం ఉండబట్టే ఈరోజు మనం బ్రతుకుతున్నాము. ఎందుకు? ఆయన దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నాడు కన్నతండ్రి దేవుడు. ఎప్పుడో జగత్తు పునాదికి వేగపడుకు మునిపే ఆయన అనుకున్నాడు, నువ్వు నేను మనమందరము కావాలని అనుకున్నాడు. అలాంటి వ్యక్తి పాత నిబంధనలో ఒక అతను కనబడతాడండి. ఎవరు అంటే చాలా ఒక గొప్ప వ్యక్తి అండి అతను. ఎవడు? అతని పేరు సంసోన్. ఏం పేరు ఆయన పేరు? సంసోన్. ఫిలిస్తీన్ల వారి చేతుల నుంచి విడిపించటానికి ఎవరిని పుట్టించాడు? సంసోను. సంసోను తన తండ్రి పేరు మనోహ. అతని భార్య గొడ్రాలైనప్పుడు ఆవిడ పిల్లలు లేరని చెప్పి బాధపడుతున్నారు పిల్లలు లేరు అని చెప్పి బాధపడుతున్నప్పుడు మనోహ ప్రార్థన చేశాడు. మనోహ ప్రార్థన ఎవరు ఆలకించాడు? తండ్రి అయిన దేవుడు ఆలకించాడు. అప్పుడు వెంటనే ఆవిడ గర్భం తెరవబడింది. ఆ గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కదండి. ఆ గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక గొప్ప దేవుడికి నాజరి చేయబడిన వ్యక్తి, దేవుడి మాట విన్న వ్యక్తి. అతను ఎవరంటే సంసోను. గర్భంలో ఉన్నప్పుడు మొదట ఆమె గర్భవతి కాకపోయినా దేవుడి దూత ద్వారా ఆవిడకి తెలియపరచబడింది. ఏమని తెలియపరచబడింది? నీకు ఒక గర్భం ఇస్తున్నాడు తండ్రి అయిన దేవుడు, ఒక కుమారుని ఇస్తున్నాడు. ఆ కుమారుణ్ణి దేవుని కొరకు పెంచాలి, ఆ కుమారుని దేవుడి పనిలో ఉంచాలి అని చెప్పేసి ఒక దేవదూత దేవుని ద్వారా ప్రత్యక్షపడిందండి. అప్పుడు ఆవిడ గర్భంలో ఉన్నప్పుడు, ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ద్రాక్ష రసం గాని, మద్యపానం గాని, మరియు అపవిత్రమైన ఆహారం దూరంగా ఉండాలని దేవదూత సూచించాడు. నిజంగా చెప్పినటువంటిగానే ఒక గర్భాన్ని ఇచ్చాడండి తండ్రి అయిన దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం చూడండి ఒకసారి, 13వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియులారా. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుక లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ద్రాక్షరసమే గాని, మద్యమే గాని త్రాగకుండము. అపవిత్రమైన ఏమి తీసుకోకూడదు, తినకూడదు. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడి ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టిన ఆమెతో అనగా ఈ మనోహ పుట్టినట్టు కుమారుడు సంసోను, అతని జరగటానికి కారణం ఉందండి. అతని జన్మ వెనక పరమార్థం ఉందండి. ఆయన పుట్టడానికి కారణం ఉంది. అందరూ ఏదో పుట్టేశారు అని అనుకుంటే కాదండి. ఒక దేవుని ఒక ప్రణాళిక ఉంది. అక్కడ ఫిలిష్తీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక నాయకుడు కావాలి. మోషే గారిని పుట్టించింది ఎవరండి? దేవుడే. ఐగుప్తి బానిసత్వంలో తగ్గిపోతున్నవారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి కారణ జన్ముడు పుట్టినటువంటి ఎవరు? మోషే గారు ఐగుప్తులో ఉన్నటువంటి వారిని రక్షించాడు. ఎలాగ రక్షించాడో 40 సంవత్సరాలు. వీటన్నిటికీ కారణం ఉందండి. ఏదో పుట్టేశారు కాదండి. అది దేవుని ప్రణాళిక. ఎప్పుడు ఏ కాలంలో పుట్టాలో దేవుని ప్రణాళిక, ఎప్పుడు ఏ తరంలో పుట్టాలో దేవుని ప్రణాళిక. ఆ తరంలోనే మోషే గారు పుట్టాడు. ఆ తర్వాత మరి సంసోను ఒక గొప్ప నాయకుడిగా పుట్టాడు. ప్రేమైన దేవుడు పంపిన దైవజనుడు, నీవు పంపిన దైవజనుడు మరలా మా ఎద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని నాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ఎంత గొప్ప మాట చూడడం ప్రేమైన దేవుడు. మనం పుట్టినటువంటి పుట్టినటువంటి బిడ్డను, ఆ బిడ్డను ఎవరికొకరు పెంచాలి, నిన్ను ఎలా పెంచాలి, ఎలా మాట్లాడించాలి, ఎవరికొకరు పెంచాలని చెప్పి తండ్రి దేవుడిని అడుగుతున్నాడంటండి. ఈ రోజు పుట్టినటువంటి బిడ్డలను అడుగుతున్నారండి. నేను యెహోవా నాకు ఇచ్చాడు, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానంగా చదువుకుంటున్నామే, యెహోవాకు తిరిగిస్తున్నామా? దేవుని కొరకు పెంచుతున్నామా? దేవుని ఆలోచనలో మనం నడిపిస్తున్నామా? దేవుడి ఇష్టాన్ని మనం నెరవేర్చేటట్టుగా బిడ్డలు తయారు చేస్తున్నాం. ఆలోచన ప్రియమైన దేవుడుతున్నారా, మనోహ చూసి మన బుద్ధి తెచ్చుకోవాలండి. ఆయన వేడుకుంటున్నాడు, తండ్రి నువ్వు ఇచ్చావు, లేక కుమారు నువ్వు ఇచ్చావు. ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఎలా పెంచాలి, నేను దేవుని కొరకు పెంచాలని అడుగుతున్నాడు అండి. ఈరోజు దేవుని అడిగేవారు ఉన్నారు సమాజంలో. బిడ్డ పుట్టినటువంటి వారిని ఎక్కడ చదివించాలి,
ఏ దేశం పంపించాలి, ఏ ఇంజనీర్ చదివించాలి అని ఆలోచిస్తారు తప్ప దేవుని సన్నిధిలో నిలబెట్టాలండి. దేవుని కొరకు మనం పెంచేవాడికి ఉన్నామండి. కానీ మనోహో పెంచాడండి. ఎవరిని? సంసోన్ని పెంచాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే దేవుని ప్రణాళిక అంటే మన జీవితాలు కూడా పెట్టుకోండి. మన జీవితాన్ని కూడా పెట్టుకోండి. సంసోన్ గారి ప్లేస్ లో మనము కూడా రావడానికి ఒక జన్మ యొక్క పరమార్థం ఉందండి. నిన్ను నన్ను ప్రేమించి దేవుడు నీకు ఒక జన్మనిచ్చాడు భూమి మీద. ఆ భూమి ఇచ్చినటువంటి జన్మను ఎవరి దేవుని కోరికే ఖర్చు పెట్టాలి. దేవుని ఆలోచనలో పెంచాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని పనిలో పెంచాలి. ఎందుకంటే బిడ్డలు ఇచ్చినప్పుడు మనం ఎలా సంతోషపడతామో తిరిగి ఆ బిడ్డలను దేవుడికి ఇస్తే ఇంకా సంతోషపడతారు. మన సంతోషం కంటే తండ్రిగా దేవుడికి సంతోషపెట్టడం చాలా గొప్ప విషయం ప్రియమైనది. చిన్ననాటి నుంచి దేవుడు వైపే మనం పెంచాలి. అలా పెంచేవారిగా మనం అందరం ఉండాలి ప్రియమైన దేవుడు. దేవుడు ఏ తరంలో పుట్టించాలి, ఏ కాలంలో పుట్టించాలి, ఏ దేశంలో పుట్టించాలి అనేది దేవుని ప్రణాళిక. మరి ఈ కాలంలో మరి ఆకాశం ఎందుకు పుట్టాడంటే ఆయన పుట్టాడు వెనకాల ఒక పరమార్థము ఉంది. ఇంకా దేవుడు అనుకున్నాడు చిన్ననాటి నుంచి దేవుడు ఎదుగుతాడు, పెరుగుతాడు, నేర్చుకుంటాడు, అనేక ప్రాంతాలకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు అనేది దేవుని సంకల్పం అండి. దేవుని సంకల్పం. దేవుని సంకల్పాన్ని బట్టి ఈరోజు మనం వచ్చాము, నువ్వు వచ్చావు, మేము వచ్చాము. వచ్చి పెరిగి పెద్ద చనిపోతే ఏం ఉపయోగం లేదండి. ఎవరికి ఉపయోగం లేదు. పని చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అవునా కదా? ఇంట్లో సోమరిమతిగా ఉన్నాం అనుకోండి, విలువిస్తారా? ఎవరు విలువెవరో? ఇరుగు వారి విలువెవరో, ఇంట్లో ఉన్నవారు కూడా విలువెవరో. పని చేస్తే అలాగే తండ్రి అయిన దేవుడు కూడా నీకు విలువ ఇవ్వాలంటే నువ్వు పని చెయ్యాలి. నువ్వు దేవుని కొరకు పెరగాలి. దేవుడు ఆలోచనలో పెరగాలి. మిత్రుడు ఆలోచన చెప్పుగా నడవక మనం ఉండదు కదండి. పాపుల మార్గం నిలువక అపవాసం కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రం ధ్యానించేవాడు కలిగింది. ఈ మాటలన్నీ మనం చదువుకుంటే ఎంతో మంది గొప్ప గొప్ప వారు మనకు కనబడతారు. భక్తుల జీవితాలు మనకు కనబడతాయి. ఏమండి? ఒక అన్న చూడండి, సమూయేలు గారిని దేవుని మందిరం విడిచిపెట్టేసింది. ఏమండి? యేసుక్రీస్తు వారు మరియ గారు ఎలా పెంచారండి? ఒక గొప్పగా పెంచారు. అలాగా చెప్పుకుంటూ పోతే చాలా మంది గొప్పవారు కనబడతారు. దేవుని పెంచిన వారి తల్లిదండ్రులు కనబడతారు. దేవునిలో పెంచిన వారి తల్లిదండ్రులు కూడా కనబడతారు. ఇర్మీయా గ్రంథము 21వ అధ్యాయము 8వ ఈ ప్రజలతో నీవు ఇట్లనము యెహోవా సెలవిచ్చినది జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టి ఉన్నాను. జీవ మార్గమును మరణ మార్గమును. నువ్వు పెరిగి పెద్దవాడవుతావు కదా. పెరిగి పెద్దవాడిన తర్వాత నువ్వు మరణిస్తావు కదా. మరణించిన తర్వాత అసలైన లోకానికి వెళ్తావు కదా. అది ఏ లోకం అనేది నీ చేతిలోనే ఉన్నది. నీ చేతిలో ఉంది. జీవ మార్గమా మరణ మార్గమా. చిన్నప్పుడు అన్నప్రసనానికి అన్ని పెడతారండి. కాబట్టి డబ్బులు పెడతారు, తర్వాత బైబిల్ పెడతారు, తర్వాత బుక్స్ పెడతారు, పెన్ను పెడతారు, బంగారం పెడతారు, ఇవన్నీ పెడతారు. కానీ వాడు ఏది పెట్టుకుంటే అదే. ఇప్పుడు బంగారం పెట్టుకుంటాడు అనుకోండి, బంగారు షాపు ఏమన్నా పెట్టుకుంటాడా? లేదండి. అది మన ఆనందం కొరకు అవన్నీ వాడి ముందు పెడతాం. వాడి బైబిల్ పట్టుకుంటాడు. బైబిల్ పట్టినంత మాత్రాన అతను సేవకుడు అయిపోతాడా? కాదండి. పెంచే పిల్లల తల్లిదండ్రులను బట్టి, పెరిగే వాతావరణం బట్టి, పెరిగే సమాజం బట్టి వాడు మంచివాడా చెడ్డవాడు అనేది ఎవరి మీద ఆధారపడుతుంది తెలుసా? తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంది. అందుకు దేవుడికి జన్మించాడు. భూమి మీద పుట్టినటువంటి నువ్వు ఇక దేవుడి కొరకు బ్రతకాలి. ఏమండి? ఒక మోషే గారు ఏమండి జీవ మార్గం వైపు అడుగు తీశాడు. ఏమండి? అలాగా ఒక సంస్థలు కానివ్వండి, ప్రవక్తలు అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు లేక పుట్టిన కుమారుడు ఇస్సాకు బలి ఇవ్వడానికి ఏమంటే అబ్రాహాంకి సిద్ధపడ్డాడంటే దేవుడిచ్చాడు. దేవుడికి ఇవ్వాలని ఆలోచనతో కొండపైకి వెళ్ళిపోయాడు. ఇస్సాకుని బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. చూసావా? ఇస్సాకు తన తండ్రికి లోపడ్డాడు. లోపడిన తర్వాత ఆయన గొప్పగా జరిగినటువంటి ఇస్సాకు, అబ్రాహాం, ఇస్సాకు వీళ్ళందరూ జీవ మార్గం నీ ఎదుటనే పెట్టున్నారని చెప్పేసి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పమన్నాడు ఇర్మీయా గారి ద్వారా. ఇర్మీయా వెళ్ళాడు, ఈ ప్రజలకి చెప్పు, నువ్వు జీవ మార్గమా మరణ మార్గం అని చెప్పన్నాడు. ఈ రోజు మనందరం ఒకసారి ఆలోచించుకుంటే మన జీవితము, మనము ఇటువైపు ఉంది, మన ప్రయాణం ఇటువైపు ఉందని ఆలోచించాడు. అందుకు దేవుడు నీకు జన్మించాడు. నువ్వు జీవ మార్గం వైపు వెళ్తావా మరణ మార్గం వైపు వెళ్తావా అనేది చిన్ననాటి నుంచి దేవుని వైపు పెంచాలన్న ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఉండాలని. అలాగా చిన్ననాటి నుంచి దేవుని కొరకు బ్రతకాలని, దేవుని పనిలో ఉండాలని, దేవుడు ఆలోచన చొప్పున మనం నడిపితే మనకి ఏమంటే జీవ మార్గం